హాయ్ ఆల్, ఇది వచ్చేసరికి విమెన్స్ డే రోజు సెలబ్రేషన్స్ వ్లాగ్ అండి. తప్పకుండా మీ అందరూ చివరి వరకు చూడండి. ఇయర్ రింగ్స్ ఎందుకు తీసుకున్నాను, ఏంటి, మీ అందరికీ ఎందుకు చూపిస్తున్నాను అనేది కూడా క్లియర్గా అర్థమవుతుంది. నేను వచ్చేసరికి మా ఇంటి దగ్గరలో ఉన్న జ్యువెలరీ షాప్లో అయితే ఇయర్ రింగ్స్ తీసుకున్నానండి. ఈ నార్మల్ ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్సేనండి. సో నేనైతే ఇయర్ రింగ్స్ ఆ మధ్య మా ఇంటి దగ్గరలో ఒక షాప్ ఉంటేను ఇన్విజిబుల్ చైన్ అది తీసుకున్నాను కదా, అప్పుడు ఇయర్ రింగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి విమెన్స్ డే రోజు సెలబ్రేషన్స్ వ్లాగ్ అండి. తప్పకుండా వీడియోని అయితే చివరి వరకు చూసేసేయండి. మీరు విమెన్స్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొంచెం వ్లాగ్స్ లేట్ అవుతున్నాయి, ఐ నో, కానీ మీ అందరితో అప్డేట్గా ఉండాలని అనుకుంటున్నానండి. తప్పకుండా వ్లాగ్స్ 1 by 1 షేర్ చేస్తాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే అయితే నేను తప్పకుండా వ్లాగ్స్ అయితే షేర్ చేస్తానండి. ఇవి వచ్చేసరికి శారీస్ మా హరిచంద్ర ఉంది కదా, అంటే మా ఆడబిడ్డ వాళ్ళ కూతురు, తన శ్రీమంతానికి మా అందరికీ పెట్టారనమాట. అంటే మా కో సిస్టర్స్ అందరికీ ఆ శారీస్ అయితే పెట్టారనమాట. అండ్ దెన్ ఈ లామినేట్ వచ్చేసరికి మా బాబాయ్ గారు వాళ్ళు మాకు ఇచ్చారనమాట. అంటే మేము వుడ్ వర్క్ చేయించుకుంటున్నామండి, చిన్నగా కిచెన్లో అయితే వుడ్ వర్క్ చేయించుకుంటున్నాను. సో అందుకని చెప్పేసి ఈ లామినేట్ యూజ్ అవుతుందని చెప్పేసి మాకైతే ఇచ్చారనమాట. సో ఈ లామినేట్, ఆ స్టాండ్, అలాగే డంబుల్స్ అవన్నీ ఇచ్చారనమాట. సో వాళ్ళైతే వెకేట్ చేసేసారు. ఇక్కడ ఉండేవాళ్ళు కదా చందానగర్లో రిలేటివ్స్, సో వాళ్ళైతే వెకేట్ చేసేసారనమాట. పిన్ని, బాబాయ్ వాళ్ళు, భవ్య వాళ్ళు యాక్చువల్గా వెళ్ళిపోయారనమాట. భవ్య వాళ్ళు అంటే ఎవరంటే మా హస్బెండ్ వాళ్ళ మేనమామ వాళ్ళ కూతురు అనమాట. వాళ్ళు వచ్చేసరికి చందానగర్లో ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళైతే ఇప్పుడు వైజాగ్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఇల్లు వచ్చేసరికి రెంట్కి ఇచ్చేసారనమాట. వాళ్ళ దగ్గర లామినేట్ అది ఉంటేను మాకైతే ఇచ్చారు. యాక్చువల్గా మేము వుడ్ వర్క్ చేయించుకుంటున్నాం కదా, మాకు ఏమన్నా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి మాకైతే ఇచ్చారనమాట. ఇదిగోండి వుడ్ వర్క్ అయితే నడుస్తూ ఉంది. అండ్ దెన్ ఆ రోజు వచ్చేసరికి మా హస్బెండ్కి హాలిడే అనమాట. విమెన్స్ డే వచ్చేసరికి సాటర్డే పడింది కదా. సో సాటర్డే, సండే ఆబ్వియస్లీ ఐటీ వాళ్ళందరికీ హాలిడేస్ కాబట్టి పుషప్స్ చేస్తాం కదా, డంబుల్స్ జిమ్లో ఉంటాయి, ఆ డంబుల్స్ కూడా ఇచ్చారనమాట. అండ్ దెన్ ఆ లామినేట్, తర్వాత పక్కన చూపించాను కదా స్టాండ్, అది ఏమన్నా మనం స్టోరేజ్ పర్పస్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఆ స్టాండ్ అవి ఇచ్చారనమాట. సో అండ్ దెన్ ఏమన్నా స్టోర్ చేసుకోవచ్చు కదా, అందుకని చెప్పేసి నేను కూడా అక్కడ పక్కన పెట్టానన్నమాట. ఈ వుడ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్టోరేజ్ పర్పస్ అయితే యూజ్ చేస్తాను. తప్పకుండా ఎలా యూజ్ చేశాను ఏంటి అనేది కూడా నేనైతే ఈ ఇన్విజిబుల్ చైన్ అయితే వేసుకున్నానండి. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్స్లో అయితే చూపించాను కదా, చూడొచ్చు మీరే. చాలా బాగుంది చైన్ అయితే. పైన స్క్వేర్లా వచ్చి వైట్ స్టోన్స్ అయితే వచ్చాయి, కింద వచ్చేసరికి కాసుల పేరు అయితే వచ్చిందనమాట. కాసులు అయితే వచ్చినాయి, ఇలా 5 కాసులు అయితే వచ్చినాయి. 1, 2, 3, 4, 5, 6 కాసులు అయితే వచ్చినాయి. ఈ ఇయర్ రింగ్స్ అయితే గోల్డ్వేనండి. గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే నేను పెట్టుకున్నాను. ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. వస్తున్నాను లేదా యాక్చువల్గా మేము వచ్చేసరికి గ్రీన్ కలర్ థీమ్ అనుకున్నాం అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఆ శారీ అయితే కట్టుకున్నాను. ఇదిగోండి శిరీష, సునీత అందరం గ్రీన్ కలర్ ప్యాటర్న్లోనే వచ్చాము. కానీ గ్రీన్లో చూసారా ఎన్ని డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయో. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బ్లాక్ కలర్ థీమ్ అని చెప్పేసి కిట్టీకి. సో బ్లాక్ కలర్లో మాత్రం ఒకటే థీమ్ ప్రకారం వెళ్ళాము. అంటే బ్లాక్లో అన్ని షేడ్స్ ఉండవు కదా, బ్లాక్ అంటే ఇంకా బ్లాకే. అలాగే గ్రీన్ కానీ బ్లూ కానీ ఇంకా ఏ కలర్ అయినా కూడా చాలా
డిఫరెంట్ కలర్స్ అయితే వస్తాయి కదా ఒక కలర్లో. ఇంకా ఎవరి దగ్గర ఉన్న గ్రీన్స్ వాళ్ళందరూ కట్టుకొని వచ్చేసారనమాట. ఇక్కడ వచ్చేసరికి శిరీష అయితే యాంకరింగ్ చేస్తుందండి. తనైతే చాలా యాక్టివ్, అసలు హైపర్ యాక్టివ్ అనమాట. అలాగే వాళ్ళ పిల్లలు కూడా చాలా యాక్టివ్. వాళ్ళ పిల్లల్ని కూడా ఇదివరకు వీడియోస్లో అయితే నేను చూపించాను. ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్లో మీకు ఇయర్ రింగ్స్ చూపించాను కదా, అది ఏంటంటే అందరం అంటే ఇప్పుడు ఇక్కడ గ్యాదర్ అయ్యాం కదా, అందరం ప్రతి ఒక్కరం కూడా గిఫ్ట్స్ అనేవి తెచ్చుకున్నాం అనమాట. ఎవరి గిఫ్ట్ వాళ్ళు తెచ్చుకున్నాము. ఒకరి గిఫ్ట్ వేరొకరికి వెళ్తాయన్నమాట. అంటే గిఫ్ట్స్ ఎక్స్చేంజింగ్ గేమ్ అనమాట మేము ఆడేది. త్రివేణి ఇప్పుడు నువ్వు తీయు. నీ గిఫ్ట్ ఇచ్చాయి, నువ్వు తీసుకో ఇప్పుడు. మా గేమ్ నచ్చిందా? గిఫ్ట్స్ ఎక్స్చేంజింగ్ గేమ్ అనమాట. అక్కడ చిట్ తీస్తాము. చిట్ తీస్తే ఎవరి నేమ్ అయితే వస్తుందో వాళ్ళ గిఫ్ట్ మనకు వస్తుంది. నెక్స్ట్ చిట్ ఎవరి పేరు అయితే వచ్చిందో వాళ్ళు తీస్తారనమాట, వాళ్ళకి వేరే వాళ్ళ గిఫ్ట్. అలాగా చాలా బాగా అయితే గేమ్ అయితే ఆడాము. తర్వాత డంప్ షాట్స్ ఆడాము, అంత్యాక్షరి ఆడాము, ఇంకా చిన్న చిన్న గేమ్స్ చాలానే ఆడాము. అలాగే నాకు శృతి నేమ్ అయితే వచ్చిందనమాట. శృతి తీసుకొచ్చిన గిఫ్ట్స్ అన్నీ ఇవన్నీ నాకైతే వచ్చాయి. నేను తీసుకెళ్ళిన ఇయర్ రింగ్స్ వచ్చేసరికి భార్గవికి అయితే వచ్చినాయి అనమాట. మీరు ఆల్రెడీ చూసే ఉండుండొచ్చు. నేను తీసిన చిట్లో శృతి నేమ్ వచ్చింది. సో అందుకని చెప్పి శృతి తీసుకొచ్చిన గిఫ్ట్స్ వచ్చేసరికి నాకు వచ్చాయి. అలాగే భార్గవి తీసిన చిట్లో నా పేరు వచ్చిందనమాట. సో అందుకని చెప్పేసి భార్గవికి నేను తీసుకెళ్ళిన ఇయర్ రింగ్స్ అయితే ఇచ్చానమాట. మీకు గేమ్ అర్థమయ్యే ఉంటుంటుంది అనుకుంటున్నాను. మా విమెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయండి, చాలా బాగా జరిగాయి. తర్వాత వచ్చేసరికి ఇంకా ఈ వుడ్ వర్క్ వచ్చేసరికి ఒక 4-5 డేస్ అయితే నడిచిందండి. వర్క్ వచ్చేసరికి చిన్న వర్కే కానీ చాలా టైం అయితే తీసుకుంది. అలాగే ఇల్లంతా చాలా దుమ్ము అయితే అయిందనమాట. ఇంకా తర్వాత ఆ క్లీనింగ్ అది ఒక 4-5 డేస్ పట్టింది అనుకోండి. బ్లాగ్స్ అనేవి ఎందుకు రావట్లేదు అనేది ఇప్పుడు అర్థమైందనే అనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి మా నయన్
అక్కడ గేమ్ ఏదో ఆడుతున్నాడు అనమాట. వుడ్ వర్క్ ముందు వచ్చేసరికి ఇటువైపు అనుకున్నాము, అంటే పూజా యూనిట్ ఉంది కదా, పూజా యూనిట్ సైడ్ ఇటు సైడ్ అనుకున్నాము. కానీ మళ్ళీ తర్వాత చేంజ్ చేసామండి. అసలు ఎందుకు చేంజ్ చేసాము ఏంటి అనేది వీడియోని అయితే చూస్తూ ఉండండి, మీకు క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా ఇక్కడ పెట్టుకుంటే వుడ్ వర్క్ పక్కని ఫ్రిడ్జ్ పెట్టుకుందాం అనుకున్నాము. అదిగో చూస్తున్నారు కదా, అక్కడితోనేనండి వుడ్ వర్క్ అయితే. ఆ పక్కన వచ్చేసరికి ఫ్రిడ్జ్ అనుకున్నాము. పూజా యూనిట్ తీసేసి వేరే దగ్గర అనుకున్నాము. సో ఇంకా అందుకని చెప్పేసి మేము ఏం చేసామంటే అక్కడ ఇరుకైపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి మేము ఇక్కడ పెట్టుకోకుండా ఇంకా ఇటువైపు కిచెన్ క్వైట్ ఆపోజిట్ అనమాట. అంటే ఇప్పుడు స్టవ్ ఉంది కదా, స్టవ్కి క్వైట్ ఆపోజిట్లో అయితే ఈ పూజ ఆ యూనిట్ అంతా పెట్టేసామన్నమాట. చూస్తున్నారా ఎంత దుమ్ము రేగుతుందో, సన్నని దుమ్ము అండి, మొత్తం అన్నిటిపైన కూడా సన్నని దుమ్ము అనమాట. ఇంకా అదంతా క్లీన్ చేసుకునేసరికి ఒక 4-5 days అయితే పట్టింది అనుకోండి. అండ్ దెన్ ఇంకా కటింగ్స్ అవి కూడా వచ్చేసరికి మా ఇంటి ముందర చేసుకున్నారండి. ఇంకా ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా దుమ్ము అయిపోయేది ఇల్లంతా, అప్పుడు ఇంకా కష్టం అయిపోయేది. కానీ ఇంటి ముందర అయితే కటింగ్ అది చేసుకున్నారు. ఇంకా ఇంటి లోపల వచ్చేసరికి ఇలా చిన్న పని ఏదన్నా ఉంటే కనుక ఇంకా పేస్టింగ్, తర్వాత స్టిక్కరింగ్, అదే ప్లాస్టర్ అవి అంటించరు, ఇవన్నీ మాత్రం ఇంట్లో చేసుకున్నారనమాట. ఒక్క అబ్బాయి వచ్చాడండి, తను ఒక్కడే ఒక 4 daysలో అయితే కంప్లీట్ చేసేసాడు. ఇదిగోండి చెప్పాను కదా, బాబాయ్ వాళ్ళు ఇచ్చిన షీట్ వచ్చేసరికి బ్లూ కలర్ అనమాట. మేము మొత్తం కాంట్రాక్ట్ ఒప్పుకున్నామండి, వుడ్ వర్క్ వాళ్ళతో కాంట్రాక్ట్ ఒప్పుకొని మేమైతే చేయించుకున్నాం అనమాట. అంటే ఒక 3 shelves లాగా చేయించుకున్నాం. కిచెన్లో ఒకటి, అండ్ దెన్ హాల్లోని హ్యాండ్ వాష్ దగ్గర ఒక బాక్స్, అండ్ దెన్ ఇంకో బాక్స్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి అనమాట. ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు ఈ అబ్బాయి అటాచ్ చేస్తున్నాడు. ఈ బాక్స్ వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్లో బ్యాంగిల్స్ బాక్స్ లాగా చేయించుకున్నాను అనమాట. వీడియోస్ అయితే చూస్తూ ఉండండి, మీకు అప్డేట్ అయితే ఇస్తాను తప్పకుండా. యాక్చువల్గా వుడ్ వర్క్ కాంట్రాక్ట్ ఇచ్చాం కాబట్టి మొత్తం అన్నీ వాళ్ళే తీసుకొని వస్తారండి. ఇంకా మనము తీసుకొచ్చేది ఏమీ ఉండదు. హ్యాండిల్స్ కానీ, తర్వాత వుడ్ కానీ, తర్వాత లామినేట్స్ కానీ అవన్నీ కూడా వాళ్ళే తీసుకొచ్చుకుంటారనమాట. ఎవరికైతే కాంట్రాక్ట్ ఇచ్చామో వాళ్ళే. మన దగ్గర లామినేట్ ఉంది కాబట్టి అదొక్కటి ఇచ్చానమాట. అండ్ దెన్ ఇవి వచ్చేసరికి విమెన్స్ డే సెలబ్రేషన్స్ ఫొటోస్ అనమాట. అండ్ దెన్ వీడియోని అయితే చివరి వరకు చూసారా అండి? చూస్తే కనుక తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే ఇక్కడితో క్లోజ్ చేస్తానండి. తప్పకుండా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నా ఈ లుక్ ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.